విజయనగరం జిల్లా గజపతి నగరం విద్యుత్ ఛార్జీలపై వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారో మేము కూడా సంవత్సర కాలం పాటు కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని చెప్పి వేచి చూద్దామన్న దూరంతో మేము ముందు మా పార్టీ అధ్యక్షులు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎన్నికల ముందు మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దాన్ని తొంగలో తొక్కి ఈరోజు ప్రజల మీద భారం వేస్తుంటే మరి ప్రజల తాలూకా బాధలు, ఇబ్బందుల్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంత ఘోరం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటను దొంగలో తొక్కి ప్రజల మీద భారం వేస్తుంటే పట్టుకోలేక ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరి నేను తెలియజేసుకుంటాను. ఈరోజు ఇది మన బాధ్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడవలసిన అవసరం ఇంకా మనకు ఉంది. ఈరోజు ఏదైతే చెప్పారు